హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను వచ్చేసి సహాయక చిట్టాలు అంటే ఏంటో చెప్తున్నాను, అలాగే సహాయక చిట్టాల రకాలు ఏంటో చెప్తున్నాను అనమాట. ఇది అకౌంట్స్ ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాము. వ్యాపార పరిమాణం పెరిగి వ్యవహారాల సంఖ్య అన్నది ఎక్కువగా ఉన్నప్పుడు ఆవర్జాలలో విడివిడిగా ఖాతాలలో నమోదు చేయడం అన్నది కష్టం అవుతూ ఉంటుంది. అంటే వ్యాపారం పెరుగుతుంది, అలాగే మనకి వ్యవహారాలు కూడా రాయడం అన్నది పెరుగుతుంది కదా. అప్పుడు వేటికి అవి విడివిడిగా ఆవర్జాలలో నమోదు చేయడం అన్నది కష్టం అవుతుంది. దాని వల్ల ఏమవుతుంది, మనకి అధిక శ్రమ అవుతుంది, కాలం కూడా అంటే సమయం కూడా వృధా అవుతుంది, దూబరా ఖర్చులు కూడా అవుతాయి. ఈ నష్టాలన్నిటి అధిగమించడానికి ఒక్కొక్క వ్యవహారాలని రాయడానికి ఒక్కొక్క పుస్తకాన్ని ఏర్పాటు చేశారనమాట. అంటే ఒకే స్వభావం ఉన్న వ్యవహారాలన్నింటినీ ఒకే పుస్తకంలో నమోదు చేయడం. ఇలా ఒకే పుస్తకంలో నమోదు చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ వ్యవహారం మొత్తాన్ని ఒకేసారి ఆవర్జాలలో రాయడం అన్నది తేలిక అవుతుంది. అంటే వ్యవహారాల స్వభావాన్ని బట్టి వివిధ చిట్టాలుగా విభజించి ఒక్కొక్క చిట్టాల్లో దానికి సంబంధించిన వ్యవహారాన్ని రాస్తారు. ఈ పుస్తకాన్ని సహాయక చిట్టాలు అని అంటారు, లేదా తొలిపద్దు పుస్తకము అని కూడా అంటారు. లేదా అంటే తొలిపద్దు పుస్తకాలైనా అంటారు, లేదా సహాయక పుస్తకాలు అని అయినా అంటారు. అయితే ఈ సహాయక చిట్టాల్లోని రకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. కొనుగోలు చిట్టా, అమ్మకాల చిట్టా, కొనుగోలు వాపసుల చిట్టా, అలాగే అమ్మకాల వాపసుల చిట్టా, నగదు చిట్టా, వసూలు బిల్లులు ఖాతా, చెల్లింపు బిల్లులు ఖాతా, 8వది వచ్చేసి అసలు చిట్టా. సహాయక చిట్టాలు 8 రకాలన్నమాట. అయితే ఇప్పుడు కొనుగోలు చిట్టా అంటే ఏంటో చూద్దాం. సరుకును ఎవరైతే అరువుకు కొంటారో వారు మాత్రమే ఈ చిట్టాల్లో రాస్తారు. నగదు కొనుగోలును, ఆస్తుల కొనుగోలును ఇంకా ఈ చిట్టాల్లో రాయరు. కొనుగోలు చిట్టాల్లో ఏంటి ఉంటాయి, ఏ పద్ధతులు రాస్తారంటే సరుకు ఎవరైతే అరువు కొంటారో వారికి మాత్రమే నమోదు చేస్తారు. అరువుకి ఎవరైతే సరుకు కొంటారో ఆ వ్యవహారాలనే ఈ కొనుగోలు చిట్టాల్లో నమోదు చేస్తారు. అమ్మకాల చిట్టా ఇంకా రెండోది. అరువుకు సరుకు అమ్మినప్పుడు మాత్రమే ఈ చిట్టాల్లో రాస్తారు, అంతేగాని నగదు అమ్మకాలను, ఆస్తుల అమ్మకాలను ఈ చిట్టాల్లో నమోదు చేయరు. ఏదైతే సరుకుని అమ్ముతామో అరువుకి ఆ వ్యవహారాలనే ఈ అమ్మకాల చిట్టాల్లో రాస్తారు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి కొనుగోలు వాపసుల చిట్టా. సరుకును అరువుకు కొనుగోలు చేసి తర్వాత ఆ సరుకు కొన్న సరుకు గాని బాగోలేకపోతే మళ్ళీ మనం చాలా మటుకు వాపస్ ఇస్తూ ఉంటాం కదా. వెనక్కి ఇచ్చేసి, వాపస్ అంటే వెనక్కి ఇచ్చేస్తాం. అదే ఇంగ్లీష్ లో అయితే దీన్ని పర్చేజ్ రిటర్న్స్ అని అంటారు. కొనుగోలు వాపసుని ఏమంటారు, కొనుగోలు వాపసుల్ని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. అలాగే అమ్మకాల వాపసుని సేల్స్ రిటర్న్స్ అని అంటారు. అయితే ఇలా కొనుగోలు చేసిన సరుకు మాకు నచ్చలేదని వాపస్ ఇచ్చేస్తాం కదా, అలా వాపస్ ఇచ్చేసిన వ్యవహారాలనే ఈ కొనుగోలు వాపసుల చిట్టాల్లో మాత్రమే రాస్తాం. అటువంటి వ్యవహారాలు మాత్రమే రాస్తాం. అలాగే అమ్మకాల వాపసుల చిట్టాల్లో కూడా ఒకవేళ అరుకు అమ్మిన సరుకు గాని వాపసుకు వస్తే దాన్ని మాత్రమే, అటువంటి వ్యవహారాలు మాత్రమే అమ్మకాల వాపసుల చిట్టాల్లో రాస్తాం. ఇంకో 5వది వచ్చేసి నగదు చిట్టా. నగదుకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఈ పుస్తకంలో రాస్తాము. అంటే నగదు అంటే ఏంటి, క్యాష్ వచ్చినా వెళ్ళినా డెబిట్ వైపునైనా లేదా క్రెడిట్ వైపునైనా ఈ పుస్తకంలో అయితే నమోదు అవుతుంది. ఇది నగదు చిట్టా. వసూలు బిల్లులు ఖాతా. వసూలు కావాల్సిన బిల్లులను, ప్రామిసరీ నోట్లను ఈ బిల్లుల్లో అంటే ఈ ఖాతాలో ఈ పుస్తకంలో రాస్తాం. చెల్లింపు బిల్లులు ఖాతా. చెల్లింపు చేయవలసిన బిల్లులు, ప్రామిసరీ నోట్లు ఈ పుస్తకాల్లో రాస్తాం, అంటే ఈ చిట్టాల్లో రాస్తాం. అసలు చిట్టా పైనైతే నేను ఏవైతే చెప్పానో ఆ చిట్టాల్లో నమోదు చేయడానికి వీలు లేని వ్యవహారాలన్నిటినీ ఈ అసలు చిట్టాల్లో నమోదు చేస్తాం. ఇది సహాయక చిట్టాలు అంటే ఏంటి, సహాయక చిట్టాల్లో రకాలు. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అకౌంట్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు ప్లేలిస్ట్ కానీ చెక్ చేస్తే ఇప్పటి వరకు అయిన అకౌంట్స్ క్లాసెస్ ఉంటాయి.
కామర్స్ అని దాని మీద క్లిక్ చేస్తే ఇప్పటి వరకు నేను చెప్పిన అకౌంట్స్ కి సంబంధించిన టాపిక్స్ అన్ని మీకు కనబడతాయి. అలాగే బీఈడి రిలేటెడ్, టెట్, డిఎస్సి రిలేటెడ్ టాపిక్స్ కూడా ఉంటాయి ప్లేలిస్ట్ లో. ఒకసారి చెక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.